హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రీమ్ హౌస్. సో గైస్, ఈ రోజు వచ్చేసి మనము ఈ 1 BHK ఫ్లాట్ సేల్కి అయితే వచ్చామండి. ఇది ఎక్కడంటే మన బాలాజీ నగర్లో నరసింహస్వామి టెంపుల్ పక్క సందులో ఉంటుందండి ఈ 1 BHK ఫ్లాట్. సో ఇదైతే చాలా తక్కువ ప్రైస్కే మనకైతే ఇది సేల్కి అయితే ఉందండి. ఇది ఎంత ఉందంటే 12 lakhs అండి. సో ఆ 12 lakhs ఇది వర్తా కదా మీకైతే తెలియాలంటే టోటల్ హౌస్ చూద్దాము. హౌస్ చూసిన తర్వాత మీకు వర్త్ అనిపిస్తేనే ఈ ఇంటికి వచ్చి చూడండి. అండ్ ఇది ఆల్రెడీ యూజింగ్ లో ఉన్న హౌసే అండి. వాళ్ళు కొంచెం మనీ ప్రాబ్లం ఉండి సేల్ చేయాలని పెట్టారు. సో అంతే అండి. సో మీరు ఒకవేళ హౌస్ మీకు కావాలంటే ఫస్ట్ హౌస్ చూడండి. ఆ 12 lakhs మీకు వర్తా కాదని తెలియాలంటే హౌస్ చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా టోటల్ హౌస్ చూద్దాం. హౌస్ చూసినాక మాట్లాడదాం. ఓకే, లెట్స్ స్టార్ట్ వీడియో. సో గైస్, ఇది వచ్చేసి ఫ్లాట్ అండి. సో కొంచెం మాకు రెగ్యులర్ హౌసెస్ చేసి చేసి అది హౌస్ అని వస్తుంది. సో ఎక్కడైనా హౌస్ అని చెప్తే అర్థం చేస్తుంది అది ఫ్లాట్ అని. సో మనకు వచ్చేసి ఈ ఫ్లాట్ వచ్చేసి పైన థర్డ్ ఫ్లోర్ లో ఉంటుందండి. సో బయట వచ్చేసి మనకు హాల్ అయితే ఉంటుంది చూడండి. సో ఇంత పొడవు హాల్ అయితే బయట ఉంటుంది. అండ్ మనకు పక్షులు కానీ మంకీస్ కానీ ఏవి రాకుండా కూడా సైడ్ లకు మొత్తం కడ్డీలు వేసేసి వీళ్ళు ఫెన్సింగ్ పెట్టేశారు. సో పక్కన వేరే హౌసెస్ ఉంటాయి. సో ఇదైతే మన ఫ్లాట్ అనమాట సేల్కున్నది. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ డోర్ అనమాట. సో 2 doors ఉంటాయి. అంటే ఇది కొంచెం ఓల్డ్ టైప్ కాబట్టి 10 years ఓల్డ్ హౌస్ కాబట్టి 2 doors టైప్ అనమాట పాతది. అండ్ ఇలా కొంచెం లోపలికి వచ్చేస్తే ఇది సో ఈ 1 BHK లో ఇది హాల్. ఈ హాల్ కి వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో ఒక గ్రిల్ ఉంటుంది అండ్ రైట్ సైడ్ లో కూడా ఇంకొక గ్రిల్ ఉంటుందండి. ఈ హౌస్ కి సంబంధించిన అంటే ఈ హాల్ కి సంబంధించిన స్విచెస్ వచ్చేసి ఇక్కడ ఉంటాయి చూడండి. అండ్ దీనికి మెయిన్ వచ్చేసి సప్లై బాక్స్ అక్కడ చూడండి. పవర్ సప్లై బాక్స్ అక్కడ ఉంది. సో ఇక్కడ కిటికీ పక్కనే మనం వచ్చి చూసుకుంటే చిన్న అల్మరా లాగా సెట్ చేశారు. అండ్ దాని కింద చూసుకుంటే మనకైతే వాష్ బేసిన్ అయితే ఉంది. సో ఇది రీసెంట్ గా కొంచెం వర్కింగ్ జరిగింది అనమాట. సో హౌస్ మొత్తం కొంచెం రెనోవేషన్ వర్క్ జరిగింది. అందుకే ఇది కొంచెం అక్కడక్కడ కొన్ని పెయింటింగ్స్ అవి ఉంటాయి. సో తక్కువ అనుకోదండి. అండ్ ఇక్కడ స్విచ్ బోర్డ్స్ ఉంటాయి చూడండి. సో మీకు ఇక్కడ స్విచ్ బోర్డ్స్ యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే ఈ హాల్లో వచ్చేసి ఇది టీవీ ఏరియా అండి. అంటే టీవీ వాల్ ఏరియా. ఇక్కడ టీవీ సెట్ చేసుకుంటే పైన మనం గిఫ్ట్లు కానీ ఫోటో ఫ్రేమ్స్ కానీ ఏదైనా ఐటమ్స్ అలా పెట్టుకోవడానికి మనకైతే షోకేస్ గుళ్ళు ఇచ్చారు. సో దీన్ని కబోర్డ్ లాగా చేసుకుంటే కొంచెం మనీ పెట్టుకొని బాగుంటుంది. అండ్ ఇలా వచ్చేసి మనం ముందర చూసుకుంటే ఇది ఒక బాత్రూమ్ ఉందండి. సో ఇది వచ్చేసి మన వెస్టర్న్ టైప్ బాత్రూమ్ అనమాట. ఈ బాత్రూమ్ లో స్పెషాలిటీ ఏంటంటే ఈ సింగిల్ బాత్రూమ్ ని మనం బెడ్రూమ్ నుంచి అయినా దీనికి రావచ్చు, లేదా బయట నుంచి అయినా ఈ బాత్రూమ్ లోకి వెళ్ళొచ్చు. ఎందుకంటే బాత్రూమ్ కి ఈ హాల్ కి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఇది మీకు లోపల చూపిస్తాను. సో ఫస్ట్ బెడ్రూమ్ లోకి వెళ్దాము. సో బెడ్రూమ్ లోకి వెళ్లే ముందు ఈ హాల్ లో మనకు వచ్చేసి ఇక్కడ లైట్ చూడండి. సో నార్మల్ గా బల్బ్ పెట్టుకోవడానికి ఇక్కడ లైట్ ఉంటుంది. లేదు నార్మల్ గా మనం ట్యూబ్ లైట్ పెట్టుకోవాలంటే బ్యాక్ సైడ్ లో మనకు ట్యూబ్ లైట్ పెట్టుకుని హాల్ లోకి వెళ్దాం ఫస్ట్. సారీ, బెడ్రూమ్ అండి. సో ఈ బెడ్రూమ్ లోకి మనం వచ్చేసిన తర్వాత చూసుకుంటే ఇక లెఫ్ట్ సైడ్ లో ఒక కిటికీ ఉంటుందండి. అండ్ రైట్ సైడ్ లో చూసుకుంటే మనకు ఇందాక మీకు చెప్పాను కదా బాత్రూమ్ అటాచ్డ్ అని. సో ఇదే అండి. సో లోపల నుంచి ఇది లాక్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇది బాత్రూమ్ అటాచ్డ్ ఈ రూమ్ కి సంబంధించినది. బాత్రూమ్ సంబంధించిన లైట్స్ ఇక్కడ ఉంటాయి చూడండి. ఇంకా ఈ రూమ్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్స్ వచ్చేసి ఇది అండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం లైట్ సెట్ చేసుకుని ట్యూబ్ లైట్ కి ఇక్కడ ప్లేస్ ఉంది. అండ్ అది కాదనుకుంటే మనకు చిన్న బల్బ్ లాగా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇంకా మనకు రూమ్ లో వచ్చేసి ఏదైనా వస్తువులు పెట్టుకోవాలంటే పైన చూడండి. సో పైన వస్తువులు పెట్టుకోవడానికి బాగుంటుంది. సో ఇది అండి ఈ రూమ్ లో హాల్. మనకు చిన్న బెడ్రూమ్ అంటే బెడ్ ఇక్కడ పెట్టేసుకున్నాం అనుకో, స్విచ్ బోర్డ్స్ ఇక్కడే ఉంటాయి మనకు. ఇది పాత హౌస్ అండి. సో పాత హౌస్ కాబట్టి మైండ్ లో పెట్టుకోండి. సో సెల్ఫ్లు ఉన్నాయి ఇక్కడ. ఇంత ముందు పాతకాలంలో సిమెంట్ తో చేసినట్టు ఇక్కడ సెల్ఫ్స్ ఉన్నాయి. సో కొంచెం అంటే పాత హౌస్ కాబట్టి కొంచెం అది గట్టిగా లేదు, పగిలిపోతా అన్నట్టు ఉంటుంది. బట్ పర్లేదండి, బాగానే ఉంది. సో ఇది అండి మామూలుగా మనం ర్యాక్స్ బట్టలు పెట్టుకోవడానికి, ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి ఇది చిన్న ఏరియా అనమాట. దానిపైన స్పేస్ ఉంది ఏదైనా వస్తువులు పెట్టుకోవాలంటే. సో నెక్స్ట్ వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ లోకి వెళ్దాం. సో ఈ హౌస్ కి సంబంధించి ప్రతి చోట కూడా కింద టైల్స్ అయితే మనకు రీసెంట్ గా మోడిఫై చేయించారు అనమాట, రెనోవేషన్ వర్క్. ఇది ఎందుకంటే కింద కొంచెం పెయింట్ ప్రాబ్లం రాకుండా వీళ్ళైతే డైరెక్ట్ గా మొత్తం టైల్స్ వేసి కవర్ చేశారు అనమాట. సో దానికోసం ఈ టైల్స్ అన్ని రీసెంట్ గా రెనోవేషన్ వర్క్ చేయించారు కాబట్టి మీరు తక్కువ అనుకోవద్దండి. సో కిచెన్ లోకి వెళ్ళాం. సో ఇది కిచెన్ అండి. ఈ ఇంటికి సంబంధించిన కిచెన్ ఇది. సో ఇక్కడ మనకి కిచెన్ లో గ్యాస్ ఇక్కడ పెట్టుకుంటే బ్యాక్ సైడ్ బయట నుంచి స్మోక్ అన్ని వెళ్ళిపోవడానికి ఇక్కడ మనకు చిన్న గ్రిల్ ఉంది. అలా కాదనుకుంటే మనము పైన కూడా ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోవచ్చు అండి. అక్కడ కిటికీ ఉంది, సారీ ఒక చిన్న కిటికీ ఉంది హోల్. ఆ హోల్ తీసేసి ఎగ్జాస్ట్ ఫ్యాన్ అక్కడ ఫిట్ చేసుకుంటే మనకి వెళ్ళిపోతుంది. సో కిచెన్ కి సంబంధించిన గ్యాస్ కానీ కిచెన్ ఐటమ్స్ కానీ పెట్టుకోవడానికి ఇక్కడ కింద అయితే స్పేస్ అయితే ఉంది చూడండి. అండ్ ఇంకోటి ఉప్పులు పప్పులు అలాంటివి పెట్టుకోవడానికి ఇక్కడ మనకైతే కబోర్డ్స్ ఉన్నాయి చిన్న చిన్నవి. అండ్ ఇక్కడ వచ్చేసి మిక్సీ గ్రైండర్ కి స్విచ్ బోర్డ్ అయితే ఉంది ఈ కిచెన్ కి. కిచెన్ లో వచ్చేసి ఇంకా లైట్ అయితే పైన చూడండి, చిన్న బల్బ్ అనమాట. కిచెన్ కి సంబంధించిన లైట్ పెట్టుకోవడానికి ఇది. ఇంకా కిచెన్ కి పక్కన వచ్చేసి మనం చూసుకుంటే వాష్ బేసిన్ అండి. సో వాటర్ చూసుకోండి. సో
వాటర్ ప్రాబ్లం అయితే లేదండి ఇక్కడ. సో మనకి ఎటువంటి వాటర్ ప్రాబ్లం లేదు. వాష్ బేసిన్ పక్కనే ఉంది. అండ్ పక్కనే చూస్తుంటే మనకు వచ్చేసి పూజ గది, చిన్నగా పూజ గది అయితే వీళ్ళు పెట్టారు. అండ్ ఈ టైల్స్ వర్క్ అంతా కొంచెం రీసెంట్గా జరిగింది కాబట్టి కొంచెం బ్రోక్ అయి ఉంటుంది, సో పగిలిపోయినట్టుంది కాబట్టి మీరు తప్పు అనుకోదండి. సో ముందే చెప్తున్నాం మీకు, ఇది పాత హౌస్, 10 ఏళ్ళు పాత హౌస్ అనమాట. సో అందుకు కొంచెం రీసెంట్గా రెనోవేషన్ వర్క్ జరిగింది. అందుకే కొంచెం అక్కడక్కడ పెయింటింగ్ వర్క్స్ కానీ, కొంచెం పెయింటింగ్ సంబంధించినవి కానీ, హౌస్ కి క్లీనింగ్ కి సంబంధించిన వస్తువులు ఉంటాయి. అది చూసి తప్పు అనుకోదండి. నాకు వచ్చేసి హౌస్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది. సో హౌస్ మెయిన్ డోర్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది. సో ఇది హాల్ కు, ఈ హాల్ కి వచ్చేసి కింద మొత్తం మనం చూసుకుంటే టైల్స్ అనేది రీసెంట్ గా రెనోవేషన్ వర్క్ జరిగింది, అందుకోసం ఇలా ఉంది. సో దీనికి వచ్చేసి వీళ్ళు చెప్పే ప్రైస్ వచ్చేసి మనకు 12 lakhs అండి, 12 లక్షలు. సో మీరు 12 లక్షలు పెట్టి తీసుకోవాలనుకుంటే ఈ హౌస్ చూసుకొని, అంటే తక్కువ బడ్జెట్ లో కొంచెం మంచి హౌస్ కావాలి చిన్న ఫ్యామిలీకి అనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీకు ముందే చెప్తున్నామండి, టోటల్ ఈ హౌస్ వచ్చేసి కొత్తది కాదు, 10 years పాతది, 10 ఏళ్ళు పాతది అనమాట. సో మనము 10 lakhs పెద్ద అమౌంట్ కాదు, చిన్న ఫ్యామిలీకి మాకు కావాలి అనుకుంటే ఇది చూస్ చేసుకోండి. అంతేగాని మేము చెప్పలేదని చెప్పేసి మాత్రం మీరు అనుకోదండి. సో మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాము, ఈ హౌస్ వచ్చేసి 10 ఏళ్ళు పాతది. దీనికి వీళ్ళు చెప్పే కాస్ట్ 12 లక్షలు. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూడండి. కావాలంటే మీరు ఒకవేళ అంత ఇంట్రెస్ట్ ఉంది మాకు, బట్ కొంచెం తక్కువ కావాలంటే మేము వాళ్ళతో మాట్లాడి లైట్‌గా నెగోషియబుల్‌గా తగ్గించడానికి అయితే ట్రై చేస్తాము. బట్ ఇంత అయితే మేము చెప్పలేమండి. సో ఫస్ట్ ఒకసారి హౌస్ వచ్చి చూడండి. చూసిన తర్వాత నచ్చితేనే మీరొచ్చేసి దీని గురించి మాట్లాడుకోండి. ఓకే. సో ఇంకా ఇట్లాంటి హౌసెస్ కానీ మీరు చూడాలనుకుంటే మా ఛానెల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీరు ఇక్కడికి రావాలనుకుంటే ఎలా ఏంటి అని డౌట్ ఉండొచ్చండి. సో మా కాంటాక్ట్ నెంబర్ కింద ఇస్తాము. మీకు ఈ హౌస్ గురించి ఏదైనా డౌట్ ఉందంటే మాకు కాంటాక్ట్ చేయండి. అండ్ ఇక్కడ మనకొచ్చేసి మోటార్ ఉంది. వాటర్ అయితే ఎటువంటి వాటర్ ప్రాబ్లమ్స్ అయితే లేవు. సో బాలాజీ నగర్‌లో అంటే మనకు తెలిసిందే, వాటర్ సప్లై ప్రాబ్లమ్ అయితే అస్సలు ఉండదు. సో ఇక్కడ దాకా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు గాన మా ఛానల్ కొంచెం లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, పక్కన పెట్టి మళ్ళీ ఆన్‌లో పెట్టుకోండి. ఇది మీకు ఎందుకు చెప్తున్నామంటే, ఇలా తక్కువ బడ్జెట్‌లో హౌసెస్ మీకు తొందరగా నోటిఫికేషన్ రావాలంటే మీరు వచ్చేసి ఆ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోవాలండి. అప్పుడే మీకైతే ఈ వీడియోస్ అనేవి త్వరగా వస్తాయి. సో అప్పుడు మీరు త్వరగా వచ్చేసి తక్కువ బడ్జెట్‌లో మంచి హౌసెస్ మీకైతే దొరుకుతుంది. అంతేగాని ఎప్పుడో వీడియో చూసి మాకు ఆ హౌస్ కావాలి మేము తీసుకుంటామంటే అది అప్పటికే సేల్ అయిపోయి ఉండొచ్చు. సో అందుకే మీకు చెప్తున్నాము. సో నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి, బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. అండ్ వచ్చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ మీకు ఇంకా చూపిస్తాము. ఇంకా నెక్స్ట్ ఇంట్లో మళ్ళీ కలుసుకుందామండి. ఓకే, బాయ్. అండ్ ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుందంతా పార్కింగ్ ఏరియా అండి. సో ఈ ఫ్లాట్కి పార్కింగ్ ఏరియా కింద మనం బైక్స్ పార్క్ చేసుకోవడానికి ఇక్కడైతే మనకు స్పేస్ అయితే ఉంటుందండి. సో ఇదంతా మనం ఇందాక చూసిన హౌస్కి వచ్చి సంబంధించిన పార్కింగ్ ఏరియా అనమాట. సో మనం బైక్స్ పెట్టుకోవడానికి కానీ వెహికల్స్ ఏమైనా పెట్టుకోవాలంటే ఇక్కడ పార్కింగ్ ఏరియా బాగుంటుంది. అండ్ ఈ పార్కింగ్ ఏరియాలో కొంచెం ముందుకు వచ్చేస్తే మనకైతే ఫ్లాట్లోకి వెళ్ళడానికి మనకైతే లిఫ్ట్ కూడా ఉందండి. సో అక్కడ చూసారా, అదే మనకు ఫ్లాట్లో వెళ్ళడానికి లిఫ్ట్ అనమాట. సో వర్కింగ్ కండిషన్లో ఉందండి. సో కొంచెం ఫ్లాట్ పాతదైనా మంచిగా ఉంది. సో నచ్చితే ఒకసారి వచ్చి చూడండి. ఓకే. ఇంకా ఈ ఫ్లాట్లో వచ్చేసి ఇప్పుడు ఇందాక చూసిన 1 BHK కాదండి, ఇంకొక 1 BHK హౌస్ కూడా ఖాళీ ఉంది. సో మీరు ఇందాక చూసిన సేమ్ హౌస్ లానే ఉంటుందండి ఈ 1 BHK కూడా. సో మీరు చూసుకోవచ్చు, ఇదంతా హాల్ అనమాట. సో ఇదంతా స్విచ్ బోర్డ్స్ ఇవన్నీ మీకు ఆల్రెడీ మేము ఇంతకుముందు చూపించాం కదా ఇంట్లో. సో అది కొంచెం డార్క్గా ఉంది, ఇది కొంచెం లైటింగ్ ఉంది. సో ఇది కూడా సేమ్ హౌసే అండి, 1 BHK. సో కిచెన్, హాలు, ఒక బెడ్రూము, సో విండోస్ అన్నీ చూసుకోవచ్చు. సో ఇది కూడా ఇదే అపార్ట్మెంట్లో ఉన్న ఇంకొక 1 BHK హౌస్ అనమాట. సో ఇది మీకు చూపించడానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ ఓన్లీ 1 BHK ఒకటే కాదు, ఇలాంటివి ఒక 2-3 ఉన్నాయండి. సో మొత్తం అన్నీ చూసుకోండి. ఇక్కడ మనకు వచ్చేసి కిచెన్ కానీ, షోకేసెస్ కానీ, ప్లంబింగ్ వర్క్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈ టైల్స్ అనేవి రీసెంట్గా రెనోవేషన్ వర్క్ జరిగింది. సో ఇలాంటివి ఒక 2-3 ఉన్నాయండి ఇందులోనే 1 BHK హౌసెస్. సో తక్కువ బడ్జెట్లో మనకు మంచి ఫ్యామిలీస్కి తక్కువ కాస్ట్లో కావాలనుకుంటే ఒక 1 BHK హౌస్ ఇదైతే మనం తీసుకోవచ్చు. సో ఫ్లాట్ అనమాట. సో ఇది ఫ్లాట్ చూసుకోండి, ఇది హాలు. సో హాల్ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే ఇది బెడ్రూమ్ అండి. సో ఇది బెడ్రూమ్. సో ఇందాక మీకు చూపించిన హౌస్లో ఎలా అయితే ఉందో సేమ్ ఇదే అండి. మొత్తం డిఫరెన్స్ ఏమి ఉండదు, అంత సేమ్ ఒకేలా ఉంటుంది. బట్ ఏమంటే అక్కడ కొంచెం లైటింగ్ లేదు, ఇక్కడ లైటింగ్ ఉంది, అంతే తేడా. రిమైనింగ్ మొత్తం కూడా ఇందాక మీరు చూసిన వీడియోలో ఉన్నట్టే బాత్రూమ్ కానీ, హాల్ కానీ, కిచెన్ కానీ అన్నీ సేమ్ ఒకేలా ఉంటాయి. సో ఇదే అండి. ఇంకా ఈ 1 BHK కూడా సేల్కి అయితే ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఫ్యామిలీలో మేము కలిసి ఒకటే దగ్గర ఉండాలనుకునే వాళ్ళు ఈ హౌస్ని అయితే విజిట్ చేయండి. సో తక్కువ బడ్జెట్లో 1 BHK మీకు ఫ్యామిలీతో పాటు కలిసి ఉండడానికి ఒక మంచి హౌస్ అయితే దొరుకుతుందని మేమైతే మీకు చూపిస్తున్నాం. ఓకే, నచ్చితే మాకు కాంటాక్ట్ చేయండి. ఓకేనా.